ఫుట్బాల్ గుర్తుకే తానం శైలజ సుఖేందర్ రెడ్డి గారు ఫుట్బాల్ గుర్తుకే కొరి మండలం ఐగార్పల్లి స్వతంత్ర అభ్యర్థి తానం శైలజ సుఖేందర్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. తమను గెలిపిస్తే ఈ గ్రామాన్ని మొత్తం అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. నాకు ఈ ఒక్క అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. బాల్ గుర్తుకు ఓటు వేయండి. బాల్ గుర్తుకు వేసి గెలిపియండి. కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం ఉంది. చివరి క్షణంలో తనకు టికెట్ కావాలని చెప్పేసి కూడా అభ్యర్థించారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు సుఖేందర్ రెడ్డి. గత 25 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో రాజకీయం చేస్తున్నాను. మొదట టీడీపీ పార్టీ నుంచి చేసినాను. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పోరాటం చేస్తున్నాను. గత ఎన్నికల్లో మన రామచంద్ర నాయక్ గెలుపు కొరకు నేను శాయశక్తుల కృషి చేసి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద లీడర్లను కూడా ఎదిరించి ఆ రోజు 400 ఓట్ల మెజార్టీతో ఈ గ్రామానికి తెప్పించినాను. నేను ప్రతి ఒక్క రోజు ఈ ఎస్సీ కాలనీకి అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు దివంగత సత్యరెడ్డి గారు ఆ ఇండ్లే ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలనీలో గత 5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి పాపం ఎండల వానల చలిల తడుచుకుంటూ అదే విధంగా ఉంటున్నారు. అదే విధంగా నా ప్రాణాలు త్యాగం చేసైనా కూడా నేను ఎస్సీ కాలనీకి కలెక్టర్ కాడికి పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నాకున్న అనుబంధంతో మా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు వారి దగ్గరికి పోయినా నేను ఎస్సీ కాలనీకి ప్రతి ఒక్క రాని ఇండ్లకు మళ్ళీ కొత్తగా కూడా ఒక 20 ఇండ్లు పెట్టిస్తా. ఈ స్టార్ట్ అయిన ఇండ్లను కూడా మొత్తం పూర్తి చేసి నేను ఇది చేస్తాను. నేను గనక ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే నాకు మా నాన్నగారు సంపాదించిన ఆస్తిని కూడా అమ్మి పెడతానని నేను చేస్తున్నాను. నాకు 45 సంవత్సరాలు. ఇక 2 సార్లు ఐగార్పల్లిలో జనరల్ వచ్చింది. ఇక 25 సంవత్సరాల దాకా జనరల్ రాదు. నా రాజకీయ జీవితం దీంతోనే ఆగిపోతుందని నేను ఏ విధంగానైతే సేవ చేసినో ప్రజలకు ప్రతి ఒక్క ఎలక్షన్కి వచ్చి ఇంటింటికి వచ్చి దండం పెట్టిన 20 ఎలక్షన్లకు వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ నేను ఎమ్మెల్యే గారిని గెలిపించండి, ఎంపీ గారిని గెలిపించండి అని పార్టీలకు సేవ చేసుకుంటూ వచ్చిన నా కొరకు ఈ రోజు నేను ఓటు అడుగుతున్నాను. కాబట్టి నేను ఏ రోజు కూడా స్వార్థంగా ఏ రోజు నా సొంత స్వార్థంతో ఎక్కడా పోలేదు. నేను మా నాన్నగారు పండించిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను. ఈరోజు నేను వచ్చి ప్రజల ముందుకు వచ్చి నాకు ఓటు వేయగలరని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా నేను ఒక వార్డు మెంబర్కు కాలేదు. కాబట్టి ఇది నాకు చివరి అవకాశంగా ఇవ్వాలని నేను గెలిచిన తర్వాత గ్రామానికి బొడ్రా చేపిస్తా. అదేవిధంగా ఎస్సీ కాలనీకి వాళ్ళు అడిగిన ఇక్కడ ఒక 50 మంది పాపం వాళ్ళు కట్ట కింద పోతున్నారు. లక్ష్మారెడ్డి గారి కాళ్ళు పట్టుకొనైనా ఏళ్ళు పట్టుకొనైనా వారితో నేను సభాముఖంగా ఒక పేపర్ హామీ ఇస్తాను, దారికి రాసిస్తానని నేను వీరందరి సమక్షంలో చెప్తున్నాను. అదేవిధంగా కాలనీకి సంబంధించినది ఏదైనా వారి కోరిక ఉంటే వాళ్ళు అడుగుతారు, నేను చేస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. గ్రామానికి కూడా శాశ్వత మంచినీరు, అదేవిధంగా వీధి లైట్లు, పారిశుద్ధ్యం ఏదైనా నేను ఒక్కరోజు కూడా ఈరోజు నాకు ఆడ భూమి ఉన్నది. నేను భూమి వ్యవసాయం చేసుకుని నేను రాజకీయాలకు ఈ సర్పంచ్కి నేను సంపాదించుకోవడానికి రాలేదు. నేను ఏమైనా సేవ చేస్తానికి వస్తున్నానని మీ అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు బాల్ గుర్తుపై వేయాలని అందరికీ పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి ఐగార్పల్లి గ్రామ ప్రజలకు పేరున నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం వేసి చేయాలని నా యొక్క ప్రార్థన. మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న వచ్చిండు. వారి కాడికి నేను గెలిచిపోయి నేను వారితో కూడా పనులు చేయించుకుంటానని ఒక ముక్క వారు కూడా అన్నారు. ఎవరు గెలిచి వస్తే వారికి ఏదని. నేను 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డా. నేను కూడా పోయినసారి 2018లో కూడా ఇదే రామచంద్ర నాయక్ గారు ఇదే ఎస్సీ కాలనీకి తీసుకొచ్చిన ఊళ్ళో కూడా వారెమ్మడి తిరిగినాం. మేము వారి గెలుపు కొరకు శాయశక్తుల కృషి చేసినాం. నన్ను వారు ఆశీర్వదిస్తారని నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండవతోనే జనాలకు వస్తున్నాను. నేను నా సొంత లాభం కొరకు. కానీ మీకు ఎమ్మెల్యేకు ఒక అవకాశం ఇచ్చినట్ట, మీకు జడ్పీటీసీ అవకాశం ఇస్తాను, మీకు ఇది ఒక్కసారి నాగానికి అవకాశం అని చెప్పేసారు. ఏం జరిగింది ఇద్దరు మధ్య? ఈ 42% రిజర్వేషన్లల్లా జనరల్ కావు. ఇక మొత్తము బీసీలు అయితే, ఎస్సీలు అయితే, ఎస్టీలు అయితే. నాకు ఈ సర్పంచ్ అవకాశం తప్పితే లేదు. ఆ విధంగా అవకాశం ఉంటే నేను అదే రూట్లో వెళ్ళిపోయేటోని. ఇక నాకు జనరల్ అనేది కాదు. కాబట్టే ఐగార్పల్లి ప్రజల దగ్గరకు వచ్చిన నేను దానికి నాకు ఓటు వేస్తారని నేను ఒక ప్రగాఢ విశ్వాసం నేను వ్యక్తపరుస్తున్నాను. తను గెలిస్తే ఖచ్చితంగా రామచంద్ర నాయక్తో కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేయడం కాకుండా గ్రామానికి సంబంధించిన వీరేట్లు కావచ్చు, దీనికి డ్రైనేజ్ కావచ్చు, గతంలో కూడా పేదలకు ఇల్లు ఇప్పించాను. వారి కుటుంబం కూడా గతంలో ఈ గ్రామ ప్రజలకు సేవ చేశారు. అదేవిధంగా ఈ కాలనీ ఉన్నటువంటి వ్యక్తులు భూములకు వెళ్ళేటువంటి దారిలో ఏదైతే
సమక్షంలో వారికి దారికి వెళ్లే విధంగా రూట్ రాసిస్తా అని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.